కృష్ణ గారి సినిమాలు చూసినప్పుడు కృష్ణ గారు లాంటి హస్బెండ్ రావాలి అనుకున్నా. చాలా అందగారండి కృష్ణ గారు. నేను కృష్ణ గారి ఫ్యాన్ చాలా. పిచ్చి, నేను పిచ్చి. అందుకనే ఈ ఎక్కడో ఇంటర్వ్యూలోని నేను చెప్పిన మాట విని విజయ నిర్మల గారు నన్ను హీరోయిన్గా పెట్టారు ఆయన పక్కన. ఓహో. పెట్టి, ఏ కవిత ఇట్రా, క్రష్ ఉంది కదా నీకు, పో లవ్ సీన్ ఉంది దున్నే. అదంటే అందరు హీరోస్తో బ్రహ్మాండంగా యాక్ట్ చేసేదాన్ని. నేను ప్రేమించి గ్రేట్ ఫ్యాన్ అయిన కృష్ణ గారి దగ్గర మాత్రం అట్లా ఉండేది. ఇలాగే ఉండిపోయింది, స్టిఫ్గా ఉండిపోయేదాన్ని. ఏ కవిత, ఆవిడ కపిత అంటారు, ఎందుకని అడగండి, కోతి అంటారు. కవిత అంటే అర్థం తెలుసా? వచ్చేస్తున్నావు పిలిస్తే అన్నారు. కవిత అని అంటే వస్తున్నాను. ఏమని పిలిచాను? మీరు కవిత అన్నారా? అదే సరిగ్గా వినాలి, కవిత అన్నాను నేను అంటారు. నీ కవిత అంటే అర్థం తెలుసా అన్నాడు. తెలీదు. కోతి. అయితే మీరు నన్ను కోతి అంటున్నారు అంటే, అది కాదు, దానికి ఇంకో పేరుంది, అల్లరి. అదే కృష్ణ గారితో నేను యాక్ట్ చేస్తున్నా. మొత్తం ఆవిడ ఎన్ని సినిమాలు కంటిన్యూస్గా కృష్ణ గారితో నేను హీరోయిన్గా చేశాను. ఎప్పుడు ఆయన 5 నిమిషాలు కూడా నిలబడి నేను ఎప్పుడు మాట్లాడలేదు. మేబీ అది గౌరవం అనుకోవచ్చు. ఆయన అంత పిచ్చిందని ఆవిడ చెప్పారుగా, ఆవిడ నా ముందే చెప్తున్నారు. మీరంటే పిచ్చి, ప్రాణం, మీ ఫ్యాను, మీ అభిమాని. ఆయన ఊరికి అవునా అవునా అనేవారు, అంతే అంతే కదా. ఆయన మితభాషి, ఆయన చాలా మితభాషి కాబట్టి వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, ఎక్సలెంట్. కానీ మిగతా హీరోలు అందరూ కూడా మంచిగా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ప్రవర్తించేవారా? మీరంటే భయపడేవారా? మీరంతా కలిసిపోతారు, లేకపోతే మన ఇంటి అమ్మాయి అని కలుపుకుపోయేవారా? ఏమో మరి, నేను యాక్ట్ చేసిన నా హీరోస్, నాకు దగ్గర అన్ని టాప్ హీరోస్ అందరితో చేశాను, ఇంక్లూడింగ్ సుధాకర్ కానీ, ఈశ్వర్రావు గారు కానీ, నరసింహరాజు గారు కానీ. ఐ కాంట్ రిమెంబర్ ఈవెన్. మీకెందుకు ఎప్పుడు గరిటకాడ పెట్టి జడేసేవారు గట్టిగా? గట్టి గరిటకాడ అంటారు, గరిటకాడ లాంటి జడ అంటే టైట్గా జడ వేశారు మీ క్యారెక్టర్స్కి. కొన్ని క్యారెక్టర్స్ నాకు ఇంకా గుర్తు, టీవీలో వచ్చే సినిమాలు చూసి అనుకునే నేను ఎక్కువ విలేజ్ క్యారెక్టర్స్ ఎక్కువ టైట్గా జడేసేవారు. ఇప్పుడు చూడండి వదులుగా వేసుకున్నారు, ఎంత మామూలుగా టైట్గా. అది మీ డెసిషనా లేకపోతే కాస్ట్యూమ్? లేదండి, డైరెక్టర్. మీ అమ్మాయిని అవుతుంది. డైరెక్టర్స్ గెటప్స్. ఇప్పుడు ప్రెసిడెంట్ పేరమ్మ చేశాను. ప్రెసిడెంట్ పేరంలో తలకి నూనె రాసి ఇంత అందరూ అనుకున్నారు నేను సవరం పెట్టుకున్నాను అనుకున్నారు. బట్ దట్ మై ఒరిజినల్ హెయిర్. నా ఒరిజినల్ హెయిర్ ఈ మోకాళ్ళు దాటి ఇక్కడ వరకు ఉంటుంది. ఒక్కొక్క జడ ఇంత ఉంటుంది. నేను 2 కలిపి 2 జడలు వేసుకుంటే ఇంత ఉంటుంది. సపోజ్ 2 కలిపితే ఇంత వెడల్పు అయిపోతుంది జడ. అంత థిక్నెస్ అని, ఒత్తు హెయిర్ అనమాట. ఇంత పొడుగుండేది. ఫ్యామిలీ క్యారెక్టర్స్కి ఇబ్బంది ఉండేది కాదు. మోడ్రన్ వచ్చేటప్పటికి మా హెయిర్ డ్రెస్సర్స్ రోజు అది కట్ పండుగని చొల్లి, అదే చెప్తున్నా, అది చుట్టండి అని మా అమ్మ చెప్తే, మేము చేయలేము, ఇంతవరకు కట్ చేయమా, ఇంతవరకు కట్ చేయమా, పోనీ ఇంతవరకైనా కట్ చేయమా అంటే ఇంకా నేను ఏడుపు. నాకు సినిమాలే వద్దు, నేను ఈ విగ్గులు నేను పెట్టుకోను, నా జుట్టు కట్ చేయొద్దు. ఏ మోడర్న్ డ్రెస్ వేసుకుంటే జుట్టు ఇంత పొడుగు ఉండకూడదు. ఆ గొడవ పెడితే నాకు దండం పెట్టి మా హెయిర్ డ్రెస్సర్లు నీగ్రోస్ లాగా ఇంతంత జళ్ళు వేసి వాటిని మొత్తం లోపల పెట్టి పిన్నులు పెట్టి నెట్ వేసి దానిపైన ఇంతంత విగ్గులు పెట్టేవారు. కానీ మీరు అబ్జర్వ్ చేయండి సార్, ఎప్పుడైనా ఆ విగ్గులు కూడా ఇంత ఎత్తు ఉంటాయి, ఎందుకంటే లోపల అంత జుట్టు. సో బట్ నేను ఎప్పుడు కూడా నా ఒకే ఒక డిసప్పాయింట్మెంట్ ఏముండేది అని అంటే, కొంతమంది రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో నేను హీరోయిన్గా చేయలేదు. దాసరి నారాయణరావు గారి సినిమా ఒక్క ప్రేమాభిషేకం. అందరూ ఏమంటారంటే అప్పుడు, రాఘవేంద్ర నువ్వు చూస్తేనే చిన్న పాపలాగా అనిపిస్తావు, మా కంటికేమో మా ఆనట్లేదు అనేవారు. ఇట్స్ ఓకే, ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దే షుడ్ ఫీల్ కంఫర్టబుల్. కరెక్ట్. సో బట్ స్టిల్ ఐ అచీవ్డ్ సో మచ్. యు ఆర్ కంప్లీట్లీ, మీ స్పేస్ మీకుంది. అంటే మీ స్పేస్లోకి ఎవరు రాని ఒక స్పేస్ మీరు క్రియేట్ చేసుకున్నారు మీకోసం. ఆంధ్ర గవర్నమెంటు చెన్నారెడ్డి గారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు నాకు కళాసుందరి బిరుదు ఇచ్చారు. ఆ ఇయర్ ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటే నా మూవీస్ ఆ ఇయర్లో ఎక్కువ రిలీజ్ అయ్యాయి.
కళని పోషించే సుందరి అనే ఒక బేసిస్లో కళా సుందరి అని చెప్పి నాకు బిరుదివ్వడం జరిగింది. అలాగే నీలం సంజీవరెడ్డి గారి చేతుల మీదుగా చెన్నై ఆ, రాణి సీతమ్మయ్య హాల్లో ఆయన దగ్గర నుంచి కూడా నేను ఆటకార అలమేలు ఆయన చేతుల మీద బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ అవార్డు తీసుకున్నాను. అప్పుడు నాకు నీలం సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతి అలా అంటే నాకు తెలీదు. ఐఎమ్ సో ఇన్నోసెంట్. సో దిస్ లంగా ఓణి వేసుకున్నాను ఆ రోజు. లంగా ఓణి అంటే నాకు 14 years ఉంటాయి. లంగా ఓణి వేసుకొని పెద్ద జడ ఇలాగే మల్లెపూలు పెట్టుకొని వెళ్తే ఆయన ఒక మాట అన్నారు, తెలుగు అమ్మాయిగా ఉండి తమిళంలోని బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఐ బ్లెస్ కవిత అని చెప్పారు. అమేజింగ్. అప్పుడు సుమలత గారు వాళ్ళ మదరు నా పక్కనే ఉండి మేము వచ్చి అవార్డు తీసుకొని వచ్చి కూర్చున్న తర్వాత సుమలత గారు నన్ను అడిగారు, వాళ్ళ అమ్మగారు తను అడిగారు, మీకు ఆయన ముందే తెలుసు అంటే ఆయన ఎవరో నాకు తెలియదండి. ఆయన ఇంతమంది అవార్డీస్లో ఆయన నా పేరు మాట్లాడారు అని చెప్పి. బట్ ఆ టైంలో నాకు అది తెలీదు. ఈరోజు రాష్ట్రపతి నా గురించి మాట్లాడితే దెన్ ఐ విల్ బీ హిట్టింగ్ ద స్కై. ఆబ్వియస్లీ నేను యాక్చువల్లీ పొలిటికల్గా మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ వేయాలనుకుంటున్నాను, మీరేం అనుకోకపోతే. బట్ అఫ్ కోర్స్ అది వచ్చే ముందు ఒక 3 questions ఉన్నాయి నాకు ఇంపార్టెంట్. మీరు అంత తొందరగా దూసుకెళ్ళిపోతూ హాయిగా ఒక పక్షిలా ఎగురుతూ మీ మీ పాత్రలు మీరు చేసుకుంటూ హీరోయిన్గా అందరి పక్కన నటిస్తున్నప్పుడు మీ స్టార్స్ మీతో ఎలా ఉండేవారు? అంటే ఫీమేల్ స్టార్స్ జెలస్ అయ్యేవారు కొంచెం? ఉండేదేమన్నా? బికాజ్ ఒక చూస్తే ఒక ఆర్టింగ్ ఓరియంటెడ్ ఎందుకు ఉండదు? ఇప్పుడు ఏమైపోతుంది అని అంటే I was upcoming artist, so I'm a young girl. There are so many artists, heroines. ఆ టైంలో దే ఆర్ ఇన్ ఏ ఆల్రెడీ వాళ్ళు చాలా సంవత్సరాలు చేసి లైక్ పల్చబడుతున్న టైం ఉంటుంది కదండి. దట్ ఈస్ ద టైమ్ ఐ మైట్ హవ్ ఎంటర్డ్ ఇన్ సమ్ మూవీస్. ఉన్నప్పుడు ఐ హ్యాడ్ మై ఓన్ కాస్ట్యూమ్ డిజైనర్, మా ఓన్ కాస్ట్యూమర్ సాయి గారు అని చెప్పి ఆయనే కాస్ట్యూమ్ డిజైనింగ్. సో ఇలా మలయాళంలో కూడా నేను ఇప్పుడు మంజుల గారు లేరు కాబట్టి మనం ఆవిడ గురించి అంతా మాట్లాడకూడదు. వాళ్ళు మేము ఒక రివాల్వర్ రాణి అని చెప్పి ఒక మూవీ చేసినప్పుడు ఐఎమ్ ద ఓన్లీ జూనియర్ ఆర్టిస్ట్. జూనియర్ అంటే యంగ్ గర్ల్, దే ఆర్ ఆల్ వెరీ సీనియర్ మోస్ట్. అవును, వాళ్ళు ముగ్గురు ప్లస్ నేను అనమాట. సో వాళ్ళు ఒక అవుట్ఫిట్ ఎలా ఇచ్చారు అని అంటే వాళ్ళు డిజైన్ చేశారు. ఏంటి ఇంతవరకు లైక్ కనిపించకూడదు, ఊరికే లోపల ఒక చిన్న షార్ట్ ప్యాంట్ లాగా, పైన ఓన్లీ జుబ్బా వేసుకొని ఏమంటారు బాంగ్డా డాన్సా, బాంగ్డా డాన్స్ హై హై అంటారు కదా, అది మేము నలుగురం డిస్గైజ్లో వెళ్ళి ఒక డెన్లో డాన్స్ చేయాలన్నమాట. బట్ మా సాయి గారు ఏం చేశారంటే పక్కా ఆ బాంగ్రా డాన్స్ సైడ్ కుర్చీలో వచ్చి లుంగి ఉంటుంది కదా, అలాగా స్లిప్ ఇన్ షూస్, పైన జుబ్బా మీద బెల్ట్ పెట్టుకొని ఇట్ వాజ్ ఫుల్ కవర్డ్ డ్రెస్ అనమాట. ఇక్కడ వరకు నాకు టైట్స్, లాంగ్ టైట్స్ ఇచ్చి ఒకవేళ కాల్ అవి లిఫ్ట్ చేస్తే కూడా బాగుంటుంది. 1 week షూటింగ్ ఆగిపోయింది అక్కడ కూడా. మేము ముగ్గురం ఎలా వేసుకున్నాము. సో ఐ డోంట్ బ్రింగ్ నేమ్స్. సో కవిత మాత్రం అలా వేసుకుంది, మాకు మార్చండి లేదా కవితకు మార్చండి అంటే దెన్ ద డైరెక్టర్ వాజ్ టెల్లింగ్ మలయాళంలో ఇట్లాంటి బట్టలన్నీ వేసుకోవాలి, మీకు లేదంటే మా మదర్ చెప్పారు వద్దు మీ అడ్వాన్స్ తీపి పంపించేస్తాము, ఐ విల్ గో బ్యాక్. ఇదే మీరు స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ డ్రెస్ అంటే నేను ఒప్పుకుంటాను, ఇట్స్ ఓకే. అక్కడికి వెళ్ళి నేను లుంగి కట్టుకుని వస్తానంటే మా మదరు ఆవిడంతా విలేజర్ అయినా కూడా మా అమ్మాయి స్విమ్మింగ్ కాస్ట్యూమ్ కూడా వేసుకుంది. ఒక బాంగ్లా డాన్స్ అంటే ఎట్లా అవుట్ఫిట్ మీరు అదే కదా వేయాలి, మీరు కింద లుంగి తీసి ఉట్టి జుబ్బా వేసుకొని మీరు డాన్స్ చేయమంటున్నారు, చెయ్యము, మేము వెళ్ళిపోతామని అన్నీ ప్యాక్ చేసుకున్నారు. మరి ఏమనుకున్నారో ప్రొడ్యూసరు, ఇట్స్ ఓకే అని చెప్పేసి నేను మాత్రం అదే కాస్ట్యూమ్లో చేస్తే. బట్ ఆ ముగ్గురు ఆర్టిస్టులు హోల్ షెడ్యూల్ నాతో మాట్లాడలేదు.
అయ్యయ్యా. See, I don't ఎవరున్నారు have- మంజుల గారు? జయకుమారి ఆవిడ కూడా డాన్సర్ కదా? జయకుమారి శుభ గారు. శుభ గారు తెలుసు. యా. సో మాట్లాడలేదు. సో అలాంటివన్నీ సరే బోల్డ్ అయి ఉంటాయి. ఇది ఒకటే అది అన్ని సినిమాలు తర్వాత చేసినప్పుడు నేను తిరుపతిలో ఒకరోజు షూటింగ్ చేస్తుంటే కూడా నేను మోడర్న్ డ్రెస్ వేసుకున్నాను అని ఒక హీరోయిన్ ఆ క్యారెక్టర్కి నేను సారీ కట్టుకోను, నేను కూడా అలాంటి లేదమ్మా నీ క్యారెక్టర్కి ఇదే కట్టుకోవాలి, తన క్యారెక్టర్ కదంటే కూడా అప్పుడు కూడా చాలా కాంట్రవర్షియల్. నాకేమో తెలీదు, డైరెక్టర్ ఏ డ్రెస్ ఇస్తే ఆ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతాను నేను. నాకు పక్క వాళ్ళు ఎవరు ఏం వేసుకున్నారో నా లైఫ్లో నేను ఎప్పుడూ అడగలేదు. సే మై గురు ఇస్ మై డైరెక్టర్. వాట్ మై గురు డిజైన్స్ ద కాస్ట్యూమ్స్ అంటే అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ నాట్ ఆబ్వియస్, అంటే అప్ సీన్గా ఉంటే ఆబ్వియస్లీ నేనేం మాట్లాడను. నేను ఎప్పుడు డైరెక్టర్స్తో మాట్లాడలేదు, నేను ఇది వేసుకోను అది వేసుకోను ఇదేంటి అదే. ఎవ్రీథింగ్ స్పోకన్ బై మై మదర్. రైట్. అమ్మ చెప్తారు మీరు ఇలా ఉండకూడదు. ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చినప్పుడే నేను ఇది 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 ఇలా ఉండకూడదు, ఇదన్నిటికీ ఓకే అంటే మేము చేస్తాం, లేదంటే మేము చెయ్యం. రేప్ సీన్స్ ఉన్నా సజెస్టివ్ షార్ట్స్ ఉండాలి, నాట్ ఇన్ ఎ వల్గర్ వే. అలా కనుక్కుంటే మేము చెయ్యం. ఇలాంటివి నేను లైఫ్లో నేను ఎప్పుడూ డైరెక్టర్స్తో నేను మాట్లాడలేదు. హీరోయిన్గా ఉన్నప్పుడు నాకు అసలు ఏమీ తెలీదు. అమ్ముంటారు కవి ఈ డ్రెస్సు, ఇవాళ ఈ కూరగాయలు అమ్ముకునేది, ఇవాళ నువ్వు రాణి గెటప్, లేదా ఇవాళ స్టూడెంటు, ఇవాళ రాణి రుద్రమ్మదేవి గెటప్. ఏం అమ్మని కూర్చుంటాను, వాళ్ళు రెడీ చేస్తారు, వెళ్తాను చేస్తాను అంతే.